హైదరాబాద్ ఆర్బీఐ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కేంద్రం రద్దు చేసిన 500,000 రూపాయల నోట్ల మార్పిడికి గడువు ముగిసినా చాలా మంది ఇంకా నోట్లు మార్చుకోలేదు. నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐ దగ్గరకు రావడంతో గడువు ముగిసిందంటూ వారిని అడ్డుకున్నారు బ్యాంకు సిబ్బంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ ఆర్బీఐ కార్యాలయం వద్ద నెలకొన్న ఉద్రిక్తతకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు. రద్దయిన 500,000 రూపాయల నోట్లను తీసుకోవడం బ్యాంకు డిసెంబర్ 30 వరకు ఆపేసింది. అయితే ఆర్బీఐ దగ్గర మాత్రం మార్చి 31 వరకు టైం ఉందని చెప్పారు ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా తీసుకోవడం లేదు. కేవలం ఢిల్లీ, కలకత్తా, చెన్నై, ముంబై, నాగ్పూర్ ప్రాంతాల్లో మాత్రమే ఆర్బీఐ దగ్గర మాత్రమే ఈ నోట్లనే తీసుకుని, పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లను ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఈ విషయం తెలియకుండా చాలా మంది పబ్లిక్ ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు ఇవ్వడం లేదు, మార్చి 31 వరకు ఉంది కదా టైం అని చెప్పి ఇక్కడ ఆర్బీఐ ముందు గొడవకు దిగారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ క్రౌడ్ అంతా చాలా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్ సార్, మెదక్ మేడం. మేము ఇప్పుడు మెదక్ నుండి వచ్చినాం మేడం. మార్చుకుందాం మార్చి 31 వరకు ఇస్తారా అని అనుకుని తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చినాను సార్ మేడం. తెలంగాణ స్టేట్ లెవెల్ ఆర్బీఐ హైదరాబాద్లో ఒకటే ఉంది. మా తెలంగాణని విడిచిపెట్టి నేను ఇక్కడ చెన్నై పోవాలంటే ఈ 2,000 తీసుకొని చెన్నై పోవాలంటే చెన్నై వచ్చే వరకు ఈ 2,000 అయిపోతాయి మేడం. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటిది మేడం? మరి ఇప్పుడు మేము మా అమ్మ దాచిపెట్టుకుంది సారీలో. మరి ఇది మార్చుకోవడం, మా అమ్మ మార్చుకుంది సారీలో దాచిపెట్టుకుంది, గుర్తు జ్ఞాపకం రాలేదు, మర్చిపోయింది. ఇప్పుడు తీసేసరికి వెళ్ళినాయి, బయటపడ్డాయి. ఆర్బీఐ ఉంది కదా అని నేను ఎదురు చూసుకుంటూ ఆర్బీఐ దగ్గరికి వచ్చిన. పొద్దున 8 గంటలకు 6 గంటలకు బయలుదేరితే ఇప్పుడు ఈ పార్టీకి వచ్చిన మేడం. మరి ఇప్పుడు 2,000 మార్చి ఇవ్వడం లేదంటే నేను ఎలా చేయాలన్న పరిస్థితి ఏంటిది? కలకుర్తి నుంచి వచ్చాను సార్ మేడం. నేను కలకుర్తి నుంచి పైసలు దాపెట్టాను, తెలియకపోయా, మర్చిపోయాను. పని జ్ఞాపకం చూసి మర్చిపోయాను. 1,500కి ఈడక్క నడుస్తుందంటే అడ్రస్ తెలిస్తే చెప్పింది సార్ మేడం. 1,500 ఉంది మేడం. 500 లోటు 1,500 ఉంది మేడం. ఈ కడతాల నుంచి మైసిగండి కడతాల నుంచి వచ్చే వరకు ఇంత లేట్ అయింది. పొద్దుగాల 6ంటికి వచ్చినాం మేడం. 12 అవుతుంది, ఆకలైనా ఇప్పుడు నడుస్తలేదు అంటున్నాం. మేము వరంగల్ నుంచి వచ్చినాం. 1,000 రూపాయలు శిల్పులో పెట్టి మర్చిపోయిన 500 లోట్లు పోయి రాను, ఛార్జీలే కావాలి మాకు. వీళ్ళంతా డబ్బులు దాచుకున్న డబ్బులు మర్చిపోయారు. సో ఆ డబ్బులు ఇప్పుడు బయటపడడంతో వాటిని ఎలాగైనా తొందరగా మార్చుకుందాం అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ 2,000 తీసుకుని చెన్నైకి వెళ్ళాలా, ముంబైకి వెళ్ళాలా, ఢిల్లీకి వెళ్ళాలా అని చెప్పి వాపోతున్నారు. వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. సో ఈ వెసులుబాటు కల్పించింటే హైదరాబాద్లో బాగుండేది. హైదరాబాద్ ఆర్బీఐ దగ్గర ఇలా నోట్ల మార్పిడి వెసులుబాటు కల్పించింటే బాగుండేదని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో హసీనా, TV9 హైదరాబాద్.